చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. ఒక్క హిట్‌తో స్టార్లుగా ఎదిగిన వారు ఒక్క పొరపాటుతో కెరీర్ నాశనం చేసుకున్న ఘటనలను చాలానే చూడొచ్చు. బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే జాతీయ అవార్డును సొంతం చేసుకుని 17 ఏళ్లకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ ఊహించని విధంగా కెరీర్ సక్సెస్ఫుల్గా నడుస్తున్న తరుణంలోనే 23 ఏళ్ల వయసులో వ్యభిచారం కేసులో అరెస్ట్ అయి కెరీర్లో వెనుకబడిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ పడిలేచిన కెరటంలాగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీ అవుతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చాక ఆమె ఎవరో మీరు గుర్తుపట్టే ఉంటారు. ఆ ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ భామ 2002లో వచ్చిన హిందీ చిత్రం మకడీలో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఆ సినిమాకు జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డును పొందింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్, బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇక 2008లో విడుదలైన కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. స్వప్న పాత్రతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. దాంతో యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకొని ఓవర్ నైట్లోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన రైడ్, కాస్కో, కళావర్ కింగ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోవడంతో కెరీర్లో కాస్త స్లో అయింది. కానీ అనూహ్యంగా 2014లో ఓ భారీ వివాదంలో ఇరుక్కుపోయింది శ్వేత. హైదరాబాద్లోని ఓ 5 స్టార్ హోటల్లో వ్యభిచారం కేసులో ఆమెను అరెస్టు చేయటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాను ఓ ఈవెంట్ కోసం మాత్రమే వచ్చాననే వాదనలు వినిపించింది. ఆ తర్వాత విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ కేసుల వ్యవహారంతో వివాదాల్లో చిక్కుకున్న ఈమె సినిమాలకు కూడా దూరమయ్యింది. ఇక 2018లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ను వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరూ 2022లో విడాకులు తీసుకున్నారు. కానీ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా మళ్లీ కెరీర్పై దృష్టి పెట్టిన ఈమె సినిమాల్లో అవకాశాలు తగ్గినా ఓటీటీలో సత్తా చాటుతూ తిరిగి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా వెబ్ సిరీస్లు చేస్తూ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రీసెంట్గానే ఊప్ సబ్ క్యా, జిందగీ నామా, త్రిభువన్ మిశ్రా, సీఏ టాపర్, అన్రియల్ వంటి వెబ్ సిరీస్లతో మెప్పించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్లతో దూసుకుపోతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. త్వరలోనే తెలుగులోనూ శ్వేతా బసు ప్రసాద్ ఆఫర్స్ అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.